వీడియోని స్టార్ట్ చేయబోయే ముందల మీలో ఎంతమంది చిన్నప్పుడు పలకల్ని యూజ్ చేశారు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు? అది ఎల్కేజీ కావచ్చు, యూకేజీ కావచ్చు. నేనైతే ఆల్మోస్ట్ ఆల్ నేను యూకేజీ అయిపోయిన తర్వాత ఫస్ట్ క్లాస్లో కూడా పలకతో పాటు ప్యారలల్గా బుక్స్ని అయితే తీసుకెళ్ళాను. అప్పట్లో చాలా ఎగ్జైటింగ్గా ఉండేది నోట్ బుక్స్ యూజ్ చేయాలంటే. బట్ అఫీషియల్గా అలౌడ్ అయితే ఉండదు స్కూల్లో. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ దాకా కూడా నేనైతే పలకనే తీసుకెళ్ళాను. పలక, బల్పం, అలాగే ఒక బుక్, అలాగే ఒక చిన్న పెన్సిల్. అప్పట్లో నేను చదువుకునేటప్పుడు, అప్పట్లో అంటే పెద్ద నేను ఓల్డేం కాదు, జనరల్గా ఆల్మోస్ట్ 7th క్లాస్ దాకా మాకైతే పెన్స్ అలౌడ్ లేరు. అన్ని పెన్సిల్సే యూజ్ చేసాం. చాలా ఈగర్గా వెయిట్ చేసేవాళ్ళం, పెన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, మాకు ఆ స్టాండర్డ్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పి. ఒకవేళ మీరు కనుక చిన్నప్పుడు స్లేట్స్ని యూజ్ చేశారు అన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ వేయండి. ఒకవేళ లేదు యూజ్ చేయలేదన్న రెగ్యులర్ ట్రెండ్ ప్రకారంగానే వెళ్తున్నాము, మేమైతే పలకలు ఎప్పుడు యూజ్ చేయలేదు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూద్దాం లైక్స్ వర్సెస్ కామెంట్స్. సో ఎనీవే, దిస్ ఈజ్ నథింగ్ బట్ స్మార్ట్ పలక అని మనం చెప్పుకోవచ్చు. అంటే మన వాడుక భాషలో కంపెనీ వాళ్ళు దీన్ని అంటం మాత్రం రెడ్మీ రైటింగ్ ప్యాడ్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. ఎస్, ఇదొక రైటింగ్ ప్యాడ్. అంటే ఇంతకుముందు ప్రీవియస్లీ మనం రాసుకోవడానికి, స్టిల్ ఇప్పటికి కూడా నేను కంటెంట్ రాసుకోవడానికి కోసం బుక్స్నే యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇలా మనము ఎన్విరాన్మెంట్ని, అంటే ఈ పేపర్ కూడా పల్ప్ నుంచి వస్తుంది, పల్ప్ అంటే మళ్ళీ చెట్ల నుంచి వస్తుంది కాబట్టి, సో దీన్ని ఇంకా మరింత ఫ్రెండ్లీగా, ఇంకా మరింత తక్కువ కాస్ట్తో తీసుకొద్దాం అన్న ఉద్దేశంతో ఈ రైటింగ్ ప్యాడ్స్ని అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ప్రోట్రానిక్స్ ఇట్లాంటి కొన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి, 300-350 రూపాయలకు కూడా ఆఫర్ చేస్తున్నాయి. బట్ వీళ్ళు వచ్చేటప్పటికి మనకి 599 రూపాయలు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. అంత స్పెషల్ ఏముందా అని చెప్పి నేను దీన్ని అయితే అఫీషియల్గా వీళ్ళ వెబ్సైట్లో అయితే ఆర్డర్ చేశాను. ఈరోజు అయితే నాకు డెలివరీ అయింది 599 రూపీస్కి. సో బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. సో ఇనిషియల్గా మనకి ఇన్వాయిస్ అలాగే డివైస్ని ఇచ్చారు, అంతే. సో వీటిని పక్కకు పెట్టేసేద్దాం. ఇక బాక్స్ లోపల కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. సో టాప్ నుంచి మీకు ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక స్టైలిష్ పెన్ అయితే ప్రొవైడ్ చేశారు, అంటే మనం రాసుకోవడం కోసం. ఇక ఇది టాప్ నుంచి మనము చూసామన్నట్లయితే ఇక్కడ రైటింగ్ ప్యాడ్ అండ్ దీంతో పాటు మనకి యూజర్ మాన్యువల్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది, అంతే సింపుల్. ఇక అపార్ట్ ఆఫ్ దిస్ ఇక దీంట్లో అయితే ఏమి లేదు. ఇదే మనకి స్మార్ట్ రైటింగ్ ప్యాడ్. సో ఇక్కడ మీరు ఫిజికల్గా చూసారంటే ఇదంతా కూడా ఏబిఎస్ పాలీకార్బన్ ప్లాస్టిక్ మెటీరియల్తోనే దీన్ని డిజైన్ చేశారు. సో కొంచెం టఫ్ అండ్ ఉంటుంది, కింద పడ్డ బ్రేక్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కొంచెం తక్కువ అని మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ స్టైలిష్ కూడా సేమ్ అదే విధంగా. ఇక దీని స్క్రీన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది టోటల్ 8.5 ఇంచెస్ మనకు రావటం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా పాలిమర్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేతో మనకి తీసుకొని రావటం అయితే జరుగుతుంది. సింపుల్, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్గా ఇది మనకు ఆన్లో ఉండడం అవుతుంది. మీకు ఇష్టం వచ్చింది దీంట్లో మీరైతే రాసుకొని జస్ట్ మీరు ఈ బటన్ని ట్యాప్ చేశారంటే ఆటోమేటిక్గా డిసపేర్ అవడం అయితే జరుగుతుంది. నాకు ఇంకా గుర్తుంది చిన్నప్పుడు, అంటే పలకల తర్వాత అప్పట్లో మ్యాజిక్ స్లేట్స్ అని వచ్చాయి. డైరెక్ట్గా మనకి ఇలా రాసినంత రాసి ఇట్లా స్వైప్ చేయగానే ఆటోమేటిక్గా క్లీన్ అయిపోయి మళ్ళీ నార్మల్గా వస్తుంది. అంటే పైన వచ్చినప్పుడు మనకు పాలిథిన్ పేపర్ ఉంటుంది, కింద మనకు ఒక గ్లూ కైండ్ ఆఫ్ బ్లాక్ కలర్ని ఇస్తారు. సో మనం రాసేదాన్ని బట్టి అది హైలైట్ అవుతుంటుంది. సేమ్ అదైతే నాకు ఇది గుర్తు రావడం జరిగింది. బట్ దిస్ ఈజ్ ఇన్ ఏ డిజిటల్ ఏజ్. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పిల్లలు స్మార్ట్ ఫోన్స్ వీటితో పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఈ స్మార్ట్ పలక అయితే కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు బొమ్మలు డ్రాయింగ్ చేసేటప్పుడు, లేదా హోంవర్క్స్, రఫ్ క్యాలిక్యులేషన్స్, లేదన్నట్లయితే మీ ఐడియాలజీస్ రాసుకోవడానికి, ఇట్లాంటి వాటన్నిటికి కూడా ఇది చాలా 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 బాగా ఉపయోగపడటం జరుగుతుంది. అండ్ నార్మల్ రెగ్యులర్ వాటిలతో చూసారు అన్నట్లయితే నేను ఆల్రెడీ అవి కూడా వాడాను. కొంచెం మనకి బిల్డ్ క్వాలిటీ అండ్ అక్కడ వచ్చేటప్పటికి మీకు సుమారుగా 10,000-12,000 పేజెస్ దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తే, ఇది 20,000 దాకా మనకి బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రాశాను కదా, సో ఒకసారి క్లిక్ చేశాను, డిలీట్ అయింది, ఇది ఒక పేజ్ కింద కౌంట్ అన్నట్లు. ఇలా 20,000 పేజెస్ వరకు ఇది రావడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత దీన్ని పడేయాలా అని అంటే అవసరం లేదు. సింపుల్, మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఇందులో కింద ఉన్నటువంటి బ్యాటరీని రీప్లేస్ చేయండి. C2016 బ్యాటరీ వస్తుంది. మన కార్ రిమోట్స్ ఉంటాయి చూసారా, దాంట్లోదే 15-20 రూపాయలు మీకు ఆన్లైన్లో దొరికిపోతుంటాయి. మళ్ళీ రీప్లేస్ చేశారంటే మళ్ళీ 20,000 పేజెస్ వరకు ఇది రెడీ అవటం అయితే జరుగుతుంది. సో నన్ను అడిగితే కనుక టోటలీ వర్త్ ఫర్ ప్రోడక్ట్. బట్ 450-500 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్లో తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ స్టైలిష్ బిల్డ్ క్వాలిటీ కూడా
అంతా బాగానే ఉంది. ఇది కూడా మనకి ABS పాలీకార్బన్ ప్లాస్టిక్ మెటీరియల్తోనే యూజ్ చేయడం జరిగింది. ఇక మీరు ఇట్లా రాసుకున్న తర్వాత దీన్ని డిలీట్ కాకూడదు అని అనుకుంటే, అంటే ఇక్కడ బటన్ ప్రెస్ చేసిన డిలీట్ కాకూడదు అనుకుంటే ఇక్కడ సింపుల్గా సైడ్ మనకి లాక్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ లాక్ బటన్ ప్రెస్ చేశారంటే మీరు ఎంతసేపు దీన్ని ప్రెస్ చేసినా కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇదైతే మనకి డిలీట్ అయితే అవ్వట్లేదు. ఎప్పుడైతే మళ్ళీ దీన్ని మీరు ఇక్కడ అన్లాక్ చేస్తారో, అన్లాక్ చేసిన తర్వాత ఒక్క ప్రెస్కి ఆటోమేటిక్గా ఇది డిలీట్ అవటం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో మనకి రైటింగ్ కలర్స్ ఉంటాయి చూసారా, ఇవి మాత్రం బై డిఫాల్ట్గా మనకి ఇదే కలర్ ఉంటుంది. దీన్ని అయితే మనం ఏ విధమైనటువంటి మోడిఫికేషను చేయలేము. ఓవరాల్గా చెప్పాలన్నట్లయితే ఆ బడ్జెట్లో ఖచ్చితంగా దీనికైతే కన్సిడర్ చేయొచ్చు. బట్ యాక్చువల్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి వీళ్ళు 1300 రూపాయలు అంటున్నారు. అంత ప్రైస్ అయితే ఉండదు. సో 400-500 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ వరకు ఓకే రెడ్మీ నుంచి తీసుకొచ్చి కొంచెం బిల్డ్ క్వాలిటీ బెటర్గా ఇస్తున్నారు కాబట్టి 600 రూపీస్లో కూడా ఆ బడ్జెట్లో రిక్వైర్మెంట్ ఉందంటే కన్సిడర్ చేయొచ్చు. బట్ మార్కెట్లో చాలా ట్యాబ్స్ ఉన్నాయి, మీకు ఆల్మోస్ట్ 300, 400, 500 రూపీస్లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఎనీవే, ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.